హలో గైస్, నేను మీ టాపికల్ ఇండియన్. యాక్చువల్గా ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్దామని మీ ముందుకు వచ్చాను. సో గత 2-3 రోజులుగా మన పార్లమెంట్లో జరుగుతున్న ఒక చర్చ కోసం ఈరోజు నేను మీకు చెప్తాను. యాక్చువల్గా అది ఏంటంటే మెయిన్ ఒక 3 బిల్స్ అనేవి మన ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దీనికోసం మీకు ఎగ్జాక్ట్గా చెప్తాను. సో ఇది ఏంటంటే కాన్స్టిట్యూషన్ 131 అమెండ్మెంట్ బిల్ అనేది ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. యాక్చువల్గా ఇది ఏంటి అంటే ఎగ్జాక్ట్గా 33% రిజర్వేషన్ అనేది ఉమెన్కి కల్పించాలని చెప్పి పార్లమెంట్లో బిల్ అనేది ప్రవేశపెట్టారు. దీనికి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అంటే ఓటింగ్ ప్రక్రియ పెట్టారు. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి ఎంతమంది ఎంపీలు ఉన్నారంటే మొత్తం 528 ఎంపీలు ఉన్నారు. ఓట్ ఆఫ్ ఫేవర్ అనేది 298 మంది ఓట్ అనేది ఫేవర్గా వేశారు. 230 మంది అగెనెస్ట్గా ఈ బిల్కి ఓట్ అనేది వేయడం జరిగింది. యాక్చువల్గా మన రిక్వైర్డ్ ఓట్స్ అనేవి 352 కావాలి దీనికి, కానీ ఓన్లీ 298 మాత్రమే వచ్చాయి ఫేవరబుల్గా. ఇక్కడ 54 ఓట్లు అనేవి కొద్దిగా అనుకూలంగా రాలేదు. సో దీనివల్ల బిల్ అనేది పాస్ అవ్వలేదు. యాక్చువల్గా ఏంటి అంటే ఎందుకు పాస్ అవ్వలేదు అంటే దీనికి ఇండియన్ కాంగ్రెస్ అనేది ఎగ్జాక్ట్గా సపోర్ట్ చేయలేదు, ఏదైతే మన ఎన్డీఏ ప్రభుత్వం బిల్ పాస్ చేసిందో. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 33% అనేది ఉమెన్కి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి మెయిన్ ఎజెండా. యాక్చువల్గా ఇక్కడ రెండో పాయింట్కి వస్తే డీలిమిటేషన్ అనేది ఒకటి ఉంది. యాక్చువల్గా ఇది ఏంటంటే 1971 నుంచి 2026 వరకు ఈ బిల్ అనేది ఆమోదించారు. అంటే ఎగ్జాక్ట్గా ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎంపీలు మాత్రమే ఏదైనా పోటీ కానీ ఫర్దర్గా ఏదైనా చేయాలని చెప్పి. ఇప్పుడు మనం ఉన్న 2026లో సో కొంత ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కొత్త స్థానాలు యాడ్ చేసి దీన్ని ఇంకా వేరే విధంగా యాడ్ చేద్దామని చెప్పి మన ఎన్డీఏ ప్రభుత్వం ఒక గుడ్ డెసిషన్ అయితే తీసుకుంది దీని మీద. సో దీన్ని కూడా అపోజ్ చేశారు. సో దీనికి కూడా అంగీకరించలేదు. సో అందుకే మిగతా 2 బిల్స్ కూడా సో మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు. సో యాక్చువల్గా ఇందాకలా ఈవినింగ్ 8:30కి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మహిళలందరికీ క్షమాపణ కూడా చెప్పారు ఈ ఇష్యూ వల్ల. సో మళ్ళీ మోడీ గారు మళ్ళీ చెప్పారు ఈ బిల్ అనేది మళ్ళీ పార్లమెంట్లో బిల్ అనేది ప్రవేశపెట్టి దీనికి ఎగ్జాక్ట్గా కరెక్ట్ రిజల్యూషన్ అనేది తెస్తానని చెప్పి దీన్ని ఇలాగా చెప్పడం జరిగింది. సో ఇది గైస్ ఈరోజు యాక్చువల్గా ఏంటి అంటే ఈ పార్లమెంట్ బిల్ ఇష్యూ అనేది ఇలా జరుగుతుంది. సో మీకు ఇంకా ఫర్దర్గా దీని మీద నెక్స్ట్ అప్డేటెడ్ వీడియో అనేది మీకు ఫర్దర్గా నేను మీకు సెండ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.